अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు కడక్నాథ్ కోడితో కోడి కుర్మా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కోడిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మీరు అస్సలు వదలరండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇది చికెన్ వచ్చేసి కేజీన్నర చికెన్ ఉందండి. మొత్తము కేజీన్నర చికెన్లో నేను 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. ఈ కోడి తింటే జీర్ణశక్తి పెరుగుతుందంట, తెలుసా అండి మీకు? నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. అసలు తెలుసుకుంటూ పోతుంటే ఈ కోడి తినాలన్న ఆశ ఎక్కువగా అయిపోతుందండి. దీని గురించి తెలిసిన వాళ్ళైతే అస్సలు వదలరు. నేను ఇక్కడ 1/2 టీ స్పూను పసుపు తీసుకుంటున్నాను. ఈ కోడిని పరిశీలించిన మాంస పరిశోధకులు ఈ కోడిని తప్పకుండా తిని తీరాల్సిందే అని చెప్తున్నారండి. ఇందులో నేను ఇక్కడ మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఈ కోడిలో మాంసకృతులు ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా కొవ్వు శాతం చాలా తక్కువగా ఉందంట. తెలిస్తే మీరు తినకుండా ఉండరు. ఇందులో ఉన్న ఈ విలువలన్నీ చూస్తూ ఉంటే అసలు ఇంత మంచి ఫుడ్ మనం ఎలా మిస్ అవుతున్నాము అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. ఈ కోడి గుణాల గురించి ఎంత వివరించినా తక్కువనే అనిపిస్తుంది. నాకైతే ఈ కోడి గురించి తెలిసినాక నెలకోసారైనా తినాలి అనే ఆశ పుట్టిందండి. అంత బాగుంది. కూర కూడా చాలా టేస్టీగా ఉందండి. నేను చూపించిన విధంగా మీరు చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారండి. ఈ కర్రీని, నేను చూపించిన ఈ కుర్మా కర్రీని మీరు అస్సలు మర్చిపోరు. నాకైతే ఫస్ట్ గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి, కామెంట్ చేయండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇక్కడ 1 గుప్పెడు కాజు తీసుకుంటున్నాను. వీటిని చక్కగా వేయించేసేయండి. వేయించుకున్నాక ఈ కాజుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరి, గసాల నేను ఇక్కడ ఏది వాడట్లేదండి. ఉట్టి కాజునే తీసుకుంటున్నాను. ఈ పేస్ట్ ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ ఫ్లేవర్ మీరు అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుందండి. ఈ కాజుతో పాటు మీరు కొబ్బరి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కానీ నేను ఇక్కడ కాజు మటుకే యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త వేయించి గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా. నేను ఇక్కడ కుక్కర్లో 2 నుంచి 3 పావులు నూనె యాడ్ చేస్తున్నానండి. ఎందుకు ఇంత నూనె అంటే ఈ కోడిలో కొవ్వు శాతం చాలా తక్కువ అండి. అందుకే నేను ఇక్కడ నూనె యాడ్ చేస్తున్నాను. అది ఈక్వల్గా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నేను ఇక్కడ నూనె యాడ్ చేశాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. 1 బే లీఫ్ బగారాకుని యాడ్ చేసుకోండి. ఇదిగో ఇలా యాడ్ చేసుకున్నాక చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మనం ఇందాక పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కాజు, అది తీసి పక్కన పెట్టుకోండి. ఇది అయిపోగానే బ్రౌన్ కలర్ రాగానే మనం ఇక్కడ కాజు పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఈ కోడి చూడ్డానికే కాదండి, ఈ మాంసం కూడా నల్లగా ఉంటుంది కదా, చాలామంది తినడానికి ఇష్టపడరు నల్లగా ఉందని. కానీ ఇందులో ఉన్న పోషక విలువలు తెలిస్తే మటుకు అస్సలు వదిలిపెట్టరండి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఈ కాజు పేస్ట్ కాస్త దగ్గరకు వచ్చి ఇందులో నుంచి నూనె రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగో ఇలా నేను చూపించిన విధంగా కాస్త నూనె రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడ్డానికి కూడా ఈ గ్రేవీ థిక్గా బాగా ఉంటుందండి. నోరు ఊరించే రుచితో అసలు అద్భుతమైన కుర్మా ఇక్కడ నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో ఇలా నూనె రిలీజ్ అయిపోయి ఈ మనం కాజు పేస్ట్ అంతా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందామండి. చికెన్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా గంటన్నర, అలాగా ఆ చికెన్ని ఇక్కడ మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఈ కోడిలో ఉన్న విలువలు మనకు తెలిసాక అసలు తినకుండా ఉండలేరండి, అంత బాగుంటుంది. ఈ కోడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మనకు ఇండియా నుంచి స్పోర్ట్స్ ఆడడానికి స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ ఇది వండి పెట్టమని మన గవర్నమెంట్
మాంసప్రియులందరికీ ఈ కర్రీ పెట్టండి. ఆరోగ్యానికి వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరగడానికి, వాళ్ళు మంచిగా ఆడడానికి, బలంగా ఉండడానికి వాళ్ళ ఫుడ్ డైట్‌లో కూడా ఈ కోడి కూరని యాడ్ చేయమని దేశ మాంస పరిశోధకులు ఇది రికమెండ్ చేశారండి వాళ్ళకి పెట్టమని. అంత మంచి ఈ కర్రీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదిగో చూసారా, నేను ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానండి. కాస్త అలా ఒక విజిల్ వచ్చేసాక ఇదిగో ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. అంటే మసాలాలండి. ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగో నేను చికెన్ మసాలా యాడ్ చేశాను, గరం మసాలా యాడ్ చేశాను, ధనియా పౌడర్ యాడ్ చేశానండి. ఈ 3 కలిపి ఒకసారి చక్కగా కలిపేసేయండి. ఈ ధనియా పౌడరు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, చికెన్ మసాలా 1 టీ స్పూన్ తీసుకున్నాను, గరం మసాలా వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. వీటన్నిటిని కలిపేసేయండి. ఒక 2 నిమిషాల వరకు అలా పొయ్యి మీద ఉండనివ్వండి. ఉండనిచ్చాక ఇందులో మటన్ అప్పటి వరకు ఉడికిపోతుంది కదండి. ఇదిగో ఇలా ఉడికిపోయాక కొత్తిమీర, పుదీనా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలిపేసేయండి. ఇంతేనండి. రండి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. దీని రుచి ఏంటో చూసేద్దాము. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు అస్సలు ఈ రుచిని మర్చిపోలేరు. అంత బాగుంటుంది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.